మన అశ్విని దత్ గారి శ్రీమతి గారు వాళ్ళందరూ కంగారు పడుతున్నారంట. అంటే ఇంత సినిమా తీసేశారు, అసలు ఈ సినిమా హిట్ అవుతుందో లేదో, ఆడుతుందో లేదో అని అనుకుంటున్నటువంటి ఆ టైంలో 3 ఏళ్ల కుర్రాడొచ్చి, మానవ నాకు కూల్ డ్రింక్ ఇవ్వా అని అడిగారట. ఆ 3 ఏళ్ల కుర్రాడే రామ్ చరణ్. సో ఎప్పుడైతే ఈ మానవ అనేటువంటి డైలాగ్ చెప్పి కూల్ డ్రింక్ ఇవ్వా అని అడిగాడో, సినిమా హిట్ అయిపోయింది, పిల్లల్లో కూడా వెళ్ళిపోయింది అనేటువంటి నమ్మకం కలిగింది. మరి ఆ కుర్రాడే ఇప్పుడు మనల్ని నెక్స్ట్ క్వశ్చన్ అడగబోతున్నాడు. సో లెట్స్ హావ్ రామ్ చరణ్స్ వీడియో ప్లీజ్. కంగ్రాచులేషన్స్ జగదేక్ వీరుడు అతిలోక సుందరి డ్రీమ్ టీమ్ తీసిన సినిమా 30 years ముగించింది. నేను డ్రీమ్ టీమ్ అని ఎందుకు అంటున్నానంటే, అశ్విని దత్ గారు, ఇళయరాజా గారు, రాఘవేంద్రరావు గారు, ఎండమూరి గారు, విన్సెంట్ గారు, పరుచూరి బ్రదర్స్ గారు, ఇంతమంది లెజెండ్స్ ఇలా ఒక సినిమా కోసం కలవడం అనేది ఎప్పుడు జరగలేదు, నా బహుశా జరగదు కూడా. అందునే మా జనరేషన్ అందరూ వీళ్ళని డ్రీమ్ టీమ్ అంటారు. నాకు చిన్నప్పుడు మెమరీస్, బహుశా నాకు హనుమాన్ మీద భక్తి ఎప్పుడు మొదలైందో తెలియదు, కానీ ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను, జై చిరంజీవ జగదేక వీర సాంగ్ నుంచి మొదలైంది ఏమో. ఇట్స్ మోస్ట్ మెమరబుల్ ఫిలిం. మా జనరేషన్కి, మా ముందు జనరేషన్లో చాలా మంచి ఫ్యాంటసీ ఫిల్మ్స్ వచ్చినాయి, కానీ నాకు గుర్తుండే ఫస్ట్ మ్యాజికల్ అడ్వెంచర్ రొమాంటిక్ ఫిలిం జగదేక వీరుడు. అండ్ అని మెమరీస్ ఎన్నో ఉన్నాయి ఆ సినిమాలో, మాట్లాడుకునే సీన్స్ కానీ అవన్నీ. బట్ ఆఖరిలో దేవకన్యగా వెళ్ళిపోతున్న శ్రీదేవి గారు మామూలు మనిషిగా మారిపోవడానికి ఆ రింగ్ తీసి వాటర్లో పడేసినప్పుడు ఒక చేప మింగేస్తుంది. మాకు తెలుసుకోవాలని ఉంది, ఆ రింగ్ ఏమైంది, ఆ చేప ఏమైంది. 30 సంవత్సరాలు అయింది, మా ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆ రింగ్ ఎక్కడ ఉంది, ఆ చేప ఎక్కడ ఉంది, దీనికి జవాబు ఒక్కలే ఇవ్వగలుగుతారు, మిస్టర్ నాగశ్విన్ గారు. నాగశ్విన్ మా జనరేషన్కి త్వరలో ఒక మంచి జవాబు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం, అడగట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. అంటే లైక్ ఫాదర్ లైక్ సన్. ఇది తెలియకుండా అదే నేను అన్నమాట. ఇది ఎగ్జాక్ట్లీ అబ్సల్యూట్లీ నో క్లూ. ఇందాక అనుకుంటా నెక్స్ట్ జనరేషన్ సినిమా చేసి ఎవరెవరు ఏంటి అన్నప్పుడు, సార్ ఆన్సర్ చాలా సింక్ లో ఉంది. నాగశ్విన్ బి రెడీ. లైక్ ఫాదర్ లైక్ సన్ చిరంజీవి గారు ఏదైతే చెప్పారో అదే రామ్ చరణ్ రిపీట్ చేశారు. నీ గడ్డానికి నా గడ్డానికి పోటీ నాగేశ్వన్. ఆయన ముడేసేవారే, ఎలాగ జుట్లేదు కానీ. ఓకే, ఏదైనా మే 9 మళ్ళీ ఫ్రెష్గా ఇంతకుముందు తీసాను అనుకోకుండా వెళ్ళి చూడబోతున్నాను. అనుకోకుండానే పాట వచ్చినప్పుడు మళ్ళీ అందరూ డబ్బులు వేస్తారు, అది ఎంజాయ్ చేస్తాను. కొన్ని అద్భుతాలు జరిగినప్పుడు ఆనంద బాష్పాలు అంటారే, థియేటర్లో వెనక నుంచి చూస్తూ ఉంటే పాటకు డబ్బులు వేస్తూ ఉంటే ఆ కళ్ళకు నీళ్ళు వచ్చేస్తాయి. వాళ్ళు చెప్తుంటే వింటమే తప్ప ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ నిజంగా కొన్ని చూడలేకపోయాం. అండ్ అంటే జనరేషన్స్ మారిపోయింది 35 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ. అండ్ ఖచ్చితంగా లేటెస్ట్ జనరేషన్ దీని గురించి వినుంటారు తప్ప కని ఉండరు. వాళ్ళందరూ చూడేసేందుకు గొప్ప అవకాశం ఇది. అండ్ మీ పెద్దలు, మీ తల్లిదండ్రులు, ఆ పెద్దవాళ్ళు ఈ సినిమాని ఎంతగా ఆస్వాదించారో మీరు వినుంటారు మాటల్లో. ఖచ్చితంగా అది నిజమా కాదా అని తెలుసుకునేందుకు May 9th ప్రతి ఒక్కళ్ళు, ప్రతి యంగ్స్టర్, ప్రతి చిన్నపిల్లలు వెళ్ళి చూడండి, మీరు ఖచ్చితంగా ఆస్వాదిస్తారు. అండ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ గ్యారంటీడ్. గాడ్ బ్లెస్.